కదా? ఫుల్ స్క్రీన్ విజిబులా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్ ఆల్ యెస్ ఆఫ్ యూ? మ్యామ్. ఓకే. ఓకే. విజిబుల్ ఓకే. ఓకే. అవుతుంది. సో, బేసిక్‌గా చూడండి ఒక ఫ్రీలాన్సింగ్ అంటే యాస్ ఎ అఫిలియేట్ మార్కెటర్‌గా మీరు ఎలా వర్క్ చేసుకున్నా సరే, యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా కూడా మీరు క్లయింట్స్‌ని ఎలా గ్యాదర్ చేసుకోవచ్చు. బేసిక్‌గా ఒక ఫ్రీలాన్సింగ్ మీరు ఎలా స్టార్ట్ చేయొచ్చు. యాస్ ఎ బిగినర్‌గా అనేది ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్‌గా నేను క్లియర్‌గా చెప్తాను. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ అండ్ గూగుల్ మ్యాప్స్ వీటిని యూజ్ చేసుకొని క్లయింట్స్‌ని మీరు ఎలా క్లోజ్ చేసుకోవచ్చు. యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా అనేది ఎవ్రీథింగ్ నేను క్లియర్‌గా చెప్తాను. సో, ప్రాపర్‌గా వినండి. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చాట్‌లో అడగండి. లేదా సెషన్ అయిపోయిన తర్వాత కూడా అడగండి. ఆల్‌మోస్ట్ 5-10 ఎపిసోడ్స్ ఆర్ 10-15 ఎపిసోడ్స్ అనేది ఈ ఫ్రీలాన్సింగ్ రోడ్ మ్యాప్ అనేది నేను తీసుకుంటాను. సో, ఎంత టైం పడుతుందనేది నేను మెన్షన్ చేయలేను. బట్ ఒక ఎపిసోడ్‌కి అయితే ఖచ్చితంగా లింకప్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి రికార్డింగ్ ఇస్తాను. ఆ రికార్డింగ్ చూసి మీకు ఏం అర్థమైంది, మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా ఆ రికార్డింగ్ చూసిన తర్వాత మెన్షన్ చేయండి. ఫీడ్‌బ్యాక్‌లో, కమెంట్ సెక్షన్‌లో. సో దట్ మీకెంత వరకు అర్థమైంది? నేనెలా చెప్పాను? నేనేమైనా మిస్టేక్స్ చెప్పానా? అనే విషయం అనేది నాకు క్లారిటీ అనేది ఉంటుంది. అండ్ నేను చెప్పిన తర్వాత కూడా యూ హావ్ టు ఎక్స్‌ప్లోర్ ఎవ్రీ పేజ్. లేదా మీరు ఏదైతే కోర్సెస్ తీసుకున్నారో, ఆ కోర్సెస్‌లో మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. లేదా గూగుల్ చెక్ చేయండి, యూట్యూబ్ చెక్ చేయండి. సో దట్ నేను చెప్పిన తర్వాత కూడా మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుందనమాట. ఓకేనా? గివ్ మీ సెకండ్. నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ ఎపిసోడ్ 1 మాడ్యూల్ 1 ఈ రోజు నుంచి స్టార్ట్ చేసే ఫ్రీలాన్సింగ్ ఎపిసోడ్ 1 అండ్ మాడ్యూల్ 1 అనేది ప్రతి ఒక్కరు ప్లీజ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. నేను ఎవ్రీ పాయింట్ అనేది యెస్ మ్యామ్. పీపీటీలో మెన్షన్ చేయలేదు. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ ఫ్రీలాన్సింగ్? మాక్సిమం ఫ్రీలాన్సింగ్ అంటే అందరికీ ఒక డైలమాలో ఉన్నారు. ఫ్రీలాన్సింగ్ అంటే నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, నాకు రాదేమో, ఇలా చాలా మంది ఒక్కొక్క డైలమాలో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి ఫ్రీలాన్సింగ్ అనేది మనకొక సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. ఎలాంటి బాసిజం లేకుండా, ఎలాంటి టైమింగ్స్ లేకుండా, మన ఇండివిడ్యువల్‌గా మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అనేది ఒక క్లయింట్‌కి అది మీరు ప్రాజెక్ట్ బేస్‌లో చేసినా సరే, లేదా ఫుల్ టైమ్ చేసినా, పార్ట్ టైమ్ చేసినా సరే, యాస్ ఎ ఎంప్లాయీగా మీరు వర్క్ చేయొచ్చనమాట. ఆ కంప్లీట్ ప్రాసెస్‌ని ఏమంటామంటే మనం ఫ్రీలాన్సింగ్ అని అంటాం. ఈ పాయింట్ అర్థమైందా? ఇంకా క్లియర్‌గా ఇంగ్లీష్‌లో చెప్పాలంటే ఫ్రీలాన్సింగ్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ వేర్ ఎన్ ఇండివిడ్యువల్ ప్రొవైడ్ సర్వీసెస్ టు క్లయింట్స్ ఆన్ ఎ ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్ బేసిస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ వర్కింగ్ యాస్ ఎ ఫుల్ టైమ్ ఎంప్లాయీ. ఇప్పుడు మనం ఫుల్ టైమ్ ఇప్పుడు మన హస్బెండ్స్ కానీ, లేదా కజిన్స్ కానీ, లేదా మనమే ఎక్కడైనా ఏదైనా ఒక జాబ్ చేయాలంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 ఆర్ 6 వరకు, 7 వరకు వర్క్ చేస్తూ ఉంటాం. అలా ఒకరి కింద జాబ్ చేయడం కన్నా, మనం ఒక ప్రాపర్ స్కిల్ నేర్చుకొని, ఇండివిడ్యువల్‌గా మనకి నచ్చిన టైంలో ఒక టైమ్ లిమిట్ పెట్టుకొని, మనకు మనమే బాసిజం అనేది పాటించుకుంటూ, యాస్ ఎ బిగినర్‌గా కూడా మనం ఫ్రీలాన్సింగ్ అనేది చెయ్యొచ్చు. ఈ పాయింట్ క్లియరా? మే ఐ నో ఇన్ చాట్ క్లియర్ మ్యామ్. బాక్స్? క్లియర్ మ్యామ్. యెస్. ఇప్పుడు చెప్పే టైంలో క్లియర్‌గా వినండి. రికార్డింగ్ ఇచ్చే టైంలో మీరు నోట్ క్లియర్ మ్యామ్. చేసుకోండి. క్లియర్. జస్ట్ పాయింట్స్ మామూలుగా మెన్షన్ చేసుకోండి. ఇప్పుడు మీరు రాసుకోవడం మీద ఫోకస్ చేస్తే వినలేరు. ఓకేనా? ఓకే. జస్ట్ పాయింట్స్ మెన్షన్ చేసుకోండి. రికార్డింగ్ ఇస్తాను కదా! అప్పుడు క్లియర్‌గా మీరు రికార్డింగ్ చూసి నోట్ చేసుకొని దెన్ యూ కెన్ మెన్షన్ ద ఫీడ్‌బ్యాక్ ఆర్ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? క్లియర్ మ్యామ్. ఓకే. యెస్ మ్యామ్. యెస్ మ్యామ్. ఓకే. నెక్స్ట్ పాపులర్ ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫార్మ్స్. మాక్సిమం ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఏమున్నాయి అంటే గుర్తుపెట్టుకోండి. ఫివర్, అప్‌వర్క్, ఫ్రీలాన్సర్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అండ్ మోస్ట్‌లీ మన యూట్యూబ్ అండ్ వాట్సాప్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. పర్సనల్ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్స్. డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో కూడా మనం పోర్ట్‌ఫోలియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. బ్లైండ్‌గా కూర్చోవద్దు. బేసిక్‌గా కొన్ని పాయింట్స్ అనేది మెన్షన్ చేయండి. సో థట్ మీరు పెన్ పట్టుకోవడం వల్ల ఏంటి అంటే మీ మైండ్ అనేది యాక్టివ్‌గా ఉంటుంది. ఐడియల్‌గా కూర్చొని వినొద్దు. నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫార్మ్స్. మాక్సిమం ఎవరికైనా సరే ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ చేయాలంటే ఈ ప్లాట్‌ఫార్మ్సే గుర్తొస్తాయి. అఫీషియల్ ప్లాట్‌ఫార్మ్ ఏంటి అంటే లింక్డ్ఇన్ అన్నమాట. లింక్డ్ఇన్‌లో మీకు క్లయింట్స్‌ని జనరేట్ చేయొచ్చు. యాస్ ఎ అఫిలియేట్ మార్కెటర్‌గా, యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా కూడా మీరు క్లయింట్స్‌ని జనరేట్ చేయొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ growing demand in digital services. There is a high and increasing demand for video editing, content writing, digital marketing. చాలా వరకు డిజిటల్ స్కిల్స్ అనేది మీరు నేర్చుకోవచ్చు. బట్ ఎక్కువగా నాకు తెలిసినంత వరకు 2026లో ఎక్కువ డిమాండ్ ఉన్న స్కిల్స్ ఏంటి అంటే వీడియో ఎడిటింగ్, కంటెంట్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లైక్ యాడ్ సర్వీసెస్ కానీ, ఐ మీన్ ఫేస్‌బుక్ యాడ్ సర్వీసెస్ కానీ, మెటా యాడ్ సర్వీసెస్ కానీ, లేదా వెబ్‌సైట్ డిజైనింగ్ కానీ, ఎస్‌ఈఓ కానీ ఇలాంటి డిఫరెంట్ మేజర్ స్కిల్స్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. మోస్ట్‌లీ ఈ డిమాండ్ అనేది ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే ప్రతి ఒక్క బిజినెస్ వాళ్ళకి కూడా వెబ్‌సైట్ అనేది
కావాలి. ప్రతి ఒక్క సెల్లర్‌కి కూడా వాళ్ళకొక పోస్టర్ కావాలి. ఒక గ్రాఫిక్ డిజైనింగ్ అయినా సరే, ఒక వీడియో ఎడిటింగ్ అయినా సరే, అది ఎప్పటికి కూడా డిమాండ్ తగ్గని సర్వీసెస్ అండ్ స్కిల్స్ అన్నమాట. సో, మాక్సిమం మీరున్న స్కిల్స్, మీకున్న కోర్సెస్‌లో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్ అయితే నేర్చుకోండి. సో దట్ మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మంచి ఎర్నింగ్స్ కూడా జరుగుతాయి. ఓకే. నెక్స్ట్ కీ బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్. సో, ఫ్రీలాన్సింగ్ చేయడం వల్ల అండ్ ఇప్పుడు నేను ఒక టీచర్‌గా వర్క్ చేస్తున్నాను. గివ్ మీ సెకండ్. కంపెనీ నుంచి కాల్ వస్తుంది. స్క్రీన్ విజిబుల్ కదా! చాట్‌లో మెన్షన్ చేయండి. నేను స్క్రీన్ చూస్తున్నాను. ఓకే. ఫైన్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను బిఫోర్ మ్యారేజ్ టీచర్‌గా వర్క్ చేసేదాన్ని. నాకు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఉండేది. ఎందుకంటే స్కూల్ అయిపోయిన తర్వాత కూడా నేను ట్యూషన్స్ టేక్ ఓవర్ చేసేదాన్ననమాట. అక్కడ నాకెలా ఉండేదంటే కరెస్పాండెంట్ కానీ, ప్రిన్సిపల్ కానీ వాళ్ళు ఖచ్చితంగా ఆ టైం కంటే ఆ టైంకి రావాలి. ఆ యూనిఫార్మ్ అంటే యూనిఫార్మ్ ఖచ్చితంగా వేసుకోవాలి. వాళ్ళెలా చెప్తే నేను అలా పాటించాలి. బట్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్‌గా ఇప్పుడు నా హోమ్ ట్యూషన్స్ అనుకోండి. ఇప్పుడు నేనే ఇంట్లో ట్యూషన్స్ పెట్టుకున్నాననుకోండి. అక్కడ నాకెలా ఉంటుంది? నాకు నచ్చినప్పుడు పిల్లలకి నేను హాలిడే ఇచ్చుకోవచ్చు. నచ్చిన టైమింగ్స్ పెట్టుకోవచ్చు. అవునా? సేమ్ అలానే ఫ్రీలాన్సింగ్‌లో మనకెలా ఉంటుందంటే ఎలాంటి టైమింగ్స్ ఉండదు. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కాస్ట్ కూడా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా ప్లేస్‌లోనే ఉన్నాను. ఇక్కడ నాకు ఎలాంటి ఆఫీస్ అవసరం లేదు. ఎలాంటి బాస్ అవసరం లేదు. స్పెషల్‌గా నేనేమైనా ఒక ఆఫీస్ తీసుకొని నేను రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆరాంగా నేను నేర్చుకున్న స్కిల్ ఒక ఫ్రీలాన్సర్‌గా ఎవరికైనా ఒక సర్వీస్ కావాలి అనుకుంటే నేను రీసెంట్‌గా లాస్ట్ మంత్ ఐ థింక్ సో ఒక ఫేస్‌బుక్ యాడ్ సర్వీస్ ప్రొవైడ్ చేశా. అరౌండ్ ఐ థింక్ 18,000 ఎంతో తీసుకున్నాననమాట. బికాజ్ షీ ఈస్ నోన్ పర్సన్ అనమాట. సో, 18,000 అరౌండ్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ పర్సన్‌కి నేను ఫేస్‌బుక్ యాడ్ సర్వీస్ చేయడానికి నేనేమో ఆ అమ్మాయి ఐ మీన్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. లేదా ఒక ఆఫీస్‌కి నేను వెళ్ళలేదు. ఆ టైంకి వాళ్ళకి ఏ టైంకి వాళ్ళకి నేను కాల్ చేయాలో చెప్పాను. ఏ టైంకి ఎలా చేస్తానో చెప్పాను. దట్స్ ఇట్. అంతేకాని ఈ టైంలోనే నువ్వు చేయాలని నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. బికాజ్ యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా నీకు ఎలాంటి టైం ఉండదు. ఎలాంటి బాసిజం ఉండదు. నీకు నచ్చిన టైంలో వర్క్ చేసుకోవచ్చు. నువ్వు ఎంత టైం పీరియడ్ అయితే పెట్టుకొని ఆ టైం పీరియడ్‌లో నువ్వు ఆ సర్వీస్ అనేది వాళ్ళకి షెడ్యూల్ చేసి ఇచ్చేయొచ్చు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే మనకు పర్సనల్ లైఫ్‌కి, ప్రొఫెషనల్ లైఫ్‌కి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదనమాట. హ్యాపీగా నువ్వు డీల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే నువ్వు స్కిల్ ప్రాపర్‌గా నేర్చుకుంటావో. యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా గుర్తుపెట్టుకునే మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫ్రీలాన్సింగ్ ఇన్ ఇండియా. మాక్సిమం ఏంటి అంటే థర్డ్ ప్లేస్‌లో ఉంది. ఐ థింక్ సో. టాప్‌లోనే ఫ్రీలాన్సింగ్‌లోనే ఇండియా అనేది మంచిగా గ్లోబల్‌గా కూడా మంచి ఒక థర్డ్ ప్లేస్‌లో ఉందన్నమాట. ఇండియాలో చాలా మంది ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. డిజిటల్ స్కిల్స్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి ఎండ్ ఆఫ్ ది డే స్కిల్ ఉంటేనే ఫ్రీలాన్సింగ్ చేయగలవు. నువ్వు స్కిల్ నేర్చుకుంటేనే దాన్ని ఫ్రీలాన్సింగ్ కింద నువ్వు ఐ మీన్ కన్వర్ట్ చేసుకోగలవు. ఇక్కడ ఫ్రీలాన్సింగ్ చేయడానికి మనమేమి పెద్ద పెద్ద డిగ్రీలు చేసి ఏమి ఉండాల్సిన అవసరం లేదండి. బేసిక్ నాలెడ్జ్ ఉండి ప్రాపర్‌గా ఒక స్కిల్ నేర్చుకుంటే ఎవ్వరైనా చేయొచ్చు. వెదర్ ఇట్ ఈస్ హౌస్ వైఫ్, వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ప్రొఫెషనల్, వెదర్ ఇట్ ఈస్ స్టూడెంట్స్. ఎనీవన్ కెన్ డూ థిస్ అన్నమాట. వీళ్ళే చేయగలరు. ఏమో నాకన్నా బీటెక్ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు మన టీమ్‌లోనే నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నాకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దట్స్ ఐ మీన్ డస్ నాట్ మీన్ మనం ఫ్రీలాన్సింగ్ చేయలేము. వాళ్ళే చేయగలరు అని. వాళ్ళకేమి రాసి పెట్టేమి ఇవ్వలేదు. ఎవ్వరైనా సరే ప్రాపర్‌గా నేర్చుకుంటే ఎవరైనా వర్క్ చేయొచ్చు. ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూజింగ్ ద రైట్ స్కిల్. చాలా మంది ఏంటి అంటే సాయి కుమారి నేను అన్ని నేర్చేసుకున్నాను. నేను ఫ్రీలాన్సింగ్ చేసేస్తాను. నా వల్ల అయిపోతుంది. నాకు ఇది వచ్చేసు, అది వచ్చేసు అంటే నో. నువ్వు ఒక ఫ్రీలాన్సింగ్ చేయాలి అనుకుంటే అసలు నువ్వు ఏ స్కిల్ చేయాలనుకుంటున్నావు? నీకు అసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది? అసలు మార్కెట్‌లో ఏది డిమాండ్ ఉంది? నువ్వెలా ఫోకస్ చేయాలనుకుంటున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఫేస్‌బుక్ యాడ్ సర్వీస్ చేయాలనుకుంటున్నావు. సో, యాడ్ సర్వీస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ యాడ్ సర్వీసెస్ నువ్వు నీకున్న కోర్స్‌లో నువ్వు అది నేర్చుకొని దానికి సంబంధించి ఇంకా గూగుల్ చేయాలి నువ్వు. ఇంకా యూట్యూబ్‌లో చెక్ చేయాలి. దెన్ ఆ స్కిల్ ఏదైతే నువ్వు నేర్చుకుంటావో ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నావు, లేదా క్యాన్వా నేర్చుకున్నావు, లేదా విఎన్ అప్లికేషన్ నేర్చుకున్నావు, క్యాప్‌కట్ నేర్చుకున్నావు, లేదా వెబ్‌సైట్ డిజైనింగ్ నేర్చుకున్నావు, మొన్న కంటెంట్ క్రియేషన్ విత్ ఏఐ నేర్చుకున్నారు. ఇలా ఒక స్కిల్ అనేది మీరు ప్రాపర్‌గా నేర్చుకున్న ఆ స్కిల్‌లో మీరు మాస్టర్ అవ్వాలి. ఏదో ఒక 1 ఆర్ 2 స్కిల్స్‌లో మాత్రమే ప్రాపర్‌గా ఫోకస్ చేయండి. మీకున్న కోర్సెస్‌లో ఆ 2 స్కిల్స్ నేర్చుకోండి. దెన్ రిమైనింగ్ ఆ స్కిల్ కోసం ఎక్కడెక్కడైతే గ్లోబల్‌గా డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి కానీ, లైక్ యూట్యూబ్ నుంచి కానీ, లింక్డ్ఇన్ నుంచి కానీ, ఇన్‌స్టాగ్రామ్ కానీ, గూగుల్ కానీ, ఇలా డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి మీరు ఆ స్కిల్‌కి సంబంధించి రిఫరెన్స్ చేయండి. రీసెర్చ్ చేయండి. సో దట్ దానికి సంబంధించి ఇంకా మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడి వరకు క్లియరా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్ ఆల్ ఆఫ్ యూ?
ఎవ్రీవన్ వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు థమ్స్ అప్ ఇవ్వండి. క్లియర్? ఆయిషా గారు ఓకే గుడ్. హేమలత, అనూష, స్వప్న, అఖిలేష్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ క్లియర్. ఇన్ కేస్ మీటింగ్ ఎండ్ అయితే సేమ్ లింక్తో రీజాయిన్ అవ్వండి. ఇంపార్టెన్స్ ఆఫ్ నీష్. ఓకే గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు నీష్ అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 3 మెంబర్స్ ఉన్నాం అనుకోండి. ఒకరు కుకింగ్ ఛానల్ ఓపెన్ చేయొచ్చు, ఒకరు ఫ్యాషన్ డిజైనింగ్ ఓపెన్ చేయొచ్చు, ఒకరు బ్యూటీషియన్ కోర్సు చేయొచ్చు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ అనేది తీసుకున్నారు కదా, దట్స్ కమ్స్ అండర్ నీష్ అన్నమాట. అంటే నువ్వు ఏ పాయింట్లో చేయాలనుకుంటున్నావు? నువ్వు వెయిట్ లాస్ కంటెంట్ చేయాలనుకుంటున్నావా, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కంటెంట్ చేయాలనుకుంటున్నావా, లేదా ఒక నువ్వు స్కిల్ కోసం నువ్వు దానికి నాలెడ్జ్ ఇవ్వాలనుకుంటున్నావా, నువ్వు ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నావు, మార్కెట్లో ఎలాంటి ఇంపార్టెన్స్, ఎలాంటి సర్వీస్ నువ్వు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నావు అనే విషయాన్ని అనేది ఫోకస్గా చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్పెసిఫిక్గా ఒక పాయింట్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. వాళ్ళు ఇది తోపు, వీళ్ళు ఇది తోపు, నేను అది ట్రై చేస్తాను, ఇది ట్రై చేస్తానంటే 2 పడవల మీద కాలేస్తే బోర్లా పడతావు. ఓకే సో ఎప్పుడైతే నువ్వు ఒక ప్రాపర్గా నీ మైండ్ సెట్ ప్రకారం నువ్వు వర్క్ చేస్తావో, నీ మైండ్ సెట్ ప్రకారం నీ మనసు చెప్పింది ఏదైతే నువ్వు ప్రాపర్గా వింటావో, అప్పుడే నువ్వు ప్రాపర్గా ముందుకు వెళ్ళగలవు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆ స్కిల్ నేర్చుకున్నారు, నేను కూడా అదే నేర్చుకుంటానంటే ఫస్ట్ నీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో చూడు. అన్ని స్కిల్స్ నేర్చుకుంటే ఉన్న ఇంట్రెస్ట్ కాస్త కాకెత్తికెళ్తుంది, లేదా గద్దెత్తికెళ్తుంది. సో ప్రతి ఒక్క స్కిల్ మీద ఫోకస్ చేయడం కన్నా 1 or 2 స్కిల్స్ మీద ప్రాపర్గా ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హెల్ప్స్ యూ బికమ్ ఏ ఎక్స్పర్ట్ ఫాస్టర్. అంటే ఎప్పుడైనా నువ్వు ఒక స్కిల్ కానీ లేదా ఒక 2 స్కిల్స్ కానీ నువ్వు నేర్చుకున్నావంటే ఆ స్కిల్స్ నువ్వు ఎక్కువ రాణించగలవు. లేదా అన్ని డిఫరెంట్ స్కిల్స్ నేర్చేసుకున్నావు అనుకో, అన్ని స్కిల్స్ మీద ఫోకస్ చేయడం వల్ల ఏ స్కిల్కి కూడా నువ్వు ప్రాపర్గా మాస్టర్ చేయలేవు. అంటే ఒక స్కిల్లో మనం తోపు అవ్వాలి, 100% ప్రో లెవెల్లో నేర్చుకోవాలి. ఒక స్కిల్ నేర్చుకున్నామంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు, అంత ప్రో లెవెల్లో నేర్చుకోవాలి. ఓకే ఈజియర్ టు అట్రాక్ట్ టార్గెటెడ్ క్లయింట్స్. అంటే ఎప్పుడైతే నువ్వు ఒక వీడియో ఎడిటింగ్ కానీ, గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, ఎస్ఎంఎం సర్వీస్ కానీ, అండ్ గుర్తుపెట్టుకుంటే ఒక స్కిల్కి కూడా లింకప్ ఉన్న స్కిల్స్ నేర్చుకోవాలి. మళ్ళీ అన్ని స్కిల్స్ నేర్చుకుంటున్నాం సాయి కుమారి, ఎలా చేయాలి ఏంటి అంటే ఒక స్కిల్ నేర్చుకున్నావు అంటే ఆ లింకప్ ఉన్న స్కిల్ ఇంకొకటి నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు ఒక వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నావు అనుకో, ఆ వీడియో ఎడిటింగ్కి నువ్వు ఇంకొక గ్రాఫిక్ డిజైనింగ్ యాడ్ చేసావు అనుకో, నీ దగ్గరకు వచ్చే క్లయింట్కి నువ్వు వీడియో ఎడిటింగ్ ప్రొవైడ్ చేయొచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఎస్ఎంఎం సర్వీస్ అంటే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేయడం, లేదా ఫేస్బుక్ హ్యాండిల్ చేయడం, యూట్యూబ్ హ్యాండిల్ చేయడం నేర్చుకున్నావు అనుకో, దాంతోపాటు ఒకే క్లయింట్కి 3 సర్వీసెస్ కూడా ఆన్ అండ్ ఆఫ్గా నువ్వు ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఈ పాయింట్ క్లియర్ అందరికీ? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్. సెషన్ ఎండ్ అయితే మళ్ళీ సేమ్ లింక్తో రీజాయిన్ అవ్వండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎవ్రీవన్ క్లియర్? అనుష, ఆయిషా, మల్లీశ్వరి, అక్షిత, దీక్షు, గాయత్రి, హేమలత, మాధురి, మహాలక్ష్మి, మయూరి, పుణ్యవతి, నిఖిల్, రూపా, సమిత, ఎవ్రీవన్ క్లియర్? ఎస్ క్లియర్. ఓకే గుడ్. నెక్స్ట్ హై డిమాండ్ సర్వీసెస్ ఇన్ 2026. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను పీపీటీ ప్రిపేర్ చేశా. మేబీ ఈ స్కిల్ ఇంకొక 1 month తర్వాత హై డిమాండ్ కాకపోవచ్చు, బట్ మ్యాక్సిమం 98% అయితే ఇవి ఎప్పటికీ డిమాండ్లోనే ఉంటాయని చెప్తా. ఏంటంటే వీడియో ఎడిటింగ్ కానీ, సోషల్ మీడియా మేనేజ్మెంట్ కానీ, గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే యాడ్ సర్వీసెస్ కానీ, నేను ఇప్పుడు చెప్పాను కదా క్యాన్వా డిజైనింగ్, ఇవన్నీ కూడా మంచి డిమాండ్ ఉన్న స్కిల్స్ అండి. దయచేసి ఇవి ప్రాపర్గా నేర్చుకోండి. ఇవి నేర్చుకుంటే మీ దగ్గరకు వచ్చిన ఏ క్లయింట్ అయినా సరే మీరు మంచిగా డీల్ చేయొచ్చు, మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మీ క్లయింట్ మంచిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారో, వాళ్ళకి ఏ సర్వీస్ కావాలి, ఎలాంటి సర్వీస్ కావాలనేది నువ్వు సజెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ నువ్వు ప్రాపర్గా స్కిల్ నేర్చుకొని ఉండాలి, అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ సెట్టింగ్ అప్ యువర్ ఫ్రీలాన్సర్ ఐడెంటిటీ. అసలు ప్రాపర్గా నువ్వు ఒక స్కిల్ నేర్చుకున్నావు, ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటో తెలుసుకున్నావు. ఓకే ఎలాంటి స్కిల్స్ డిమాండ్ ఉన్నాయో తెలుసుకున్నావు, మార్కెట్లో ఏం డిమాండ్ ఉందో తెలుసుకున్నావు, ఏ స్కిల్స్ మనకి ఇండియాలో పాపులర్గా ఉన్నాయో తెలుసుకున్నావు, అసలు ఫ్రీలాన్సింగ్తో పాటు ఏంటి అంటే అసలు ఫ్రీలాన్సింగ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసుకున్నావు. ఓకేనా? సో ఇప్పుడు ఆ ఫ్రీలాన్సర్గా నువ్వు వర్క్ చేయాలి అంటే అసలు నువ్వు ఒక అకౌంట్ ఎలా ప్రొఫెషనల్గా బిల్డ్ చేసుకోవాలనేది చూద్దాం. క్రియేట్ ఏ స్ట్రాంగ్ పర్సనల్ బ్రాండ్. ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ప్రాబ్లమ్ సాల్వర్, నాట్ జస్ట్ ఏ సర్వీస్ ప్రొవైడర్. ఎప్పుడైనా సరే నువ్వు ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నావు కదా అని ఎప్పుడు కూడా నువ్వు సర్వీస్ ప్రొవైడ్ చేసే పర్సన్ లాగే ఉండకూడదు.
ఎదుటి పర్సన్ ఏదైతే అడుగుతారో దానికి నువ్వు సొల్యూషన్ ఇచ్చేలా ఉండాలి గానీ, వాళ్ళకున్న ప్రాబ్లమ్‌ని ఇంకా డబల్ చేసేలా ఉండకూడదు. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ హేమలత ఉంది. తనొక బొటిక్ పెట్టిందనుకోండి. తనకేం కావాలి మాక్సిమం పోస్టర్ డిజైనింగ్స్ కావాలి. తన ఎస్ఎంఎం సర్వీస్ కావాలి. ఓకే. తనకంత వీడియో ఎడిటింగ్ అవసరం లేదు. బికాజ్ తనొక నార్మల్ బొటిక్ పర్సన్. సో దట్ ఆ పర్సన్‌కి నేనేం సజెస్ట్ చేయాలి? బేసిక్‌గా తన ఇన్‌స్టా పేజ్ బూస్టప్ అవ్వాలి. తనకి మంచిగా క్లయింట్స్ క్లోజ్ అవ్వాలి. దానికి సంబంధించి యాడ్ సర్వీస్ కూడా నేను తనకి సజెస్ట్ చేయొచ్చు. సో దట్ నేనిలా తనకి ఏమి కావాలో అది సజెస్ట్ చేయాలి తప్ప, వాళ్ళు ఏమడిగితే అది బ్లైండ్‌గా ఇచ్చేయడం కాదు. ఈ పాయింట్ అర్థమైందా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్ ఆల్ ఆఫ్ యూ? ఎవ్రీవన్? అరే చెప్పండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ చెప్పండి. నిఖిల్ అర్థమైందా? యెస్. క్లియర్. గుడ్. నెక్స్ట్. ప్లాట్‌ఫార్మ్స్ టు బిల్డ్ ట్రస్ట్. మాక్సిమం మనందరికీ ఎక్కువగా నోటెడ్ అయిన ప్లాట్‌ఫార్మ్ ఏంటి? ఇన్‌స్టాగ్రామ్. ఇన్‌స్టాగ్రామ్ అనేది ఒక్కటి గాని మీరు ప్రాపర్‌గా బిల్డ్ చేస్తే గైస్ ట్రస్ట్ మీ మీకు డిఫరెంట్ క్లయింట్స్ వస్తారు. యాస్ ఎ అఫిలియేట్ మార్కెటర్‌గా, యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా నీకు మంచి బల్క్‌లో క్లయింట్స్ అనేది వస్తారు. లింక్డ్ఇన్ అనేది ఖచ్చితంగా ప్రొఫెషనల్ లెవెల్‌లో ఉంటుంది. పోర్ట్‌ఫోలియోస్ డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో అనేది మీరు పోర్ట్‌ఫోలియోస్ క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. ఈవెన్ ఒక క్యాన్వాలో కూడా మనం పోర్ట్‌ఫోలియో అనేది బిల్డ్ చేయొచ్చు. అది ఎలా బిల్డ్ చేయాలనేది కూడా నేను ఈ సెషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను చెప్తాను. నెక్ ఛీ! నెక్స్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ బిగినర్స్ మేక్. నా తెలుగు రోజు రోజుకి డౌన్ అయిపోతుంది. నవ్వుతున్నారు గదా మీరు. నవ్వండి. నవ్వండి. పర్వాలేదు నవ్వండి. స్వప్న గారికైతే అసలు కంటిన్యూగా నవ్వొస్తూనే ఉంటుంది. నన్ను తిట్టుకుంటే మీకెందుకు స్వప్న గారు అంత నవ్వొస్తది? నన్ను తిట్టుకుంటే మీకు అంత హ్యాపీయా? సుల్తానా గారు మీరు కూడానా? ఓకే. ఫైన్. నవ్వండి. ఓకే. గుడ్. నెక్స్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ బిగినర్స్ మేక్. ఇప్పుడు బేసిక్‌గా ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇప్పుడు స్క్రీన్ విజిబుల్ కదా? చాట్ బాక్స్‌లో Yes, చెప్పండి. ma'am. ఓకే Visible. మయూరి గారు. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ. ఓకే. ఫైన్. ఓకే. సెట్టింగ్స్ అప్ యువర్ ఫ్రీలాన్సర్ ఐడెంటిటీలో సెకండ్ పార్ట్ ఏంటి అంటే ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, పోర్ట్‌ఫోలియో. అంటే మనం ఒక పోర్ట్‌ఫోలియో కూడా క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు పోర్ట్‌ఫోలియో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక స్కిల్ నేర్చుకున్నావు. ఒక వీడియో ఎడిటింగే నేర్చుకున్నావు. లేదా ఒక గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నావు. నువ్వు నేర్చుకున్నావు, నువ్వు వర్క్ చేయగలవు అని క్లయింట్‌కి ఏంటి ప్రూఫ్? ఏంటి వాళ్ళకి నువ్వు షో చేయడానికి నీ దగ్గర అంటూ ఒక బల్క్‌లో ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. సో, నువ్వు చేసే వర్క్స్ అన్నీ కూడా నువ్వు ఐ మీన్ ఒక స్కిల్ నేర్చుకొని దానికి సంబంధించి ఒక డెమో వర్క్స్, ఒక ఫేక్ వర్క్స్ లేదా ఒక ఫేక్ బ్రాండ్ కింద ఫర్ ఎగ్జాంపుల్ సాయి కుమారి కొమ్మోజు, ఎస్‌కే బేకరీ, ఎస్‌కే బొటిక్ సెంటర్. ఇలా ఒక ఫేక్ బ్రాండ్ అనేది నువ్వే క్రియేట్ చేసుకొని, ఒక వీడియో ఎడిటింగ్ చేసి పెట్టుకో. లేదా ఒక పోస్టర్స్ డిజైన్ చేసుకొని పెట్టుకో. సో దట్ దీనివల్ల ఏంటి అంటే ఎవరైనా నువ్వు ఒక క్లయింట్‌కి ఇన్ఫర్మేషన్ పంపించినప్పుడు, ఓకే. నేను ఈ వర్క్ చేశాను చూడండి అని చూపించడానికి యూజ్ అయ్యేది మెయిన్ పోర్ట్‌ఫోలియో అన్నమాట. అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. నీ పోర్ట్‌ఫోలియో గాని మంచిగా ఉంటే అట్‌లీస్ట్ నీకు ఒక క్లయింట్ అయినా సరే కూడా క్లోజ్ అవుతారు. నెక్స్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ బిగినర్స్ మేక్. లెర్నింగ్ స్కిల్స్ బట్ నాట్ లెర్నింగ్ హౌ టు గెట్ క్లయింట్స్. చాలా మంది ఏంటంటే స్కిల్స్ నేర్చుకోమన్నారు కదా! మంచిగా ఏదైతే డిమాండ్‌లో ఉందో, ఆ డిమాండ్ ఉన్న స్కిల్స్ నేర్చుకోమన్నారు కదా! ఇంక నాకేం కావాలి? ఇవి నేర్చుకుంటే సరిపోతుంది గదా! అని అనుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక స్కిల్ నువ్వెంత బాగా అయితే నేర్చుకుంటావో, అంతే మంచి ఇంపాక్ట్ రావాలి అంటే, నీకు క్లయింట్స్ కూడా ఎలా తెచ్చుకోవాలనేది ఒక ఐడియా ఉండాలి. ఆ క్లయింట్స్ కూడా ఎలా తెచ్చుకోవాలనేది మనం ఈ కమింగ్ సెషన్స్ అన్నీ కూడా మనం క్లియర్‌గా చెప్పుకుంటాం కాబట్టి, ఒక సెషన్‌కి లింకప్ ఉంటుంది కాబట్టి, దయచేసి ప్రతి ఒక్కరు కూడా రికార్డింగ్ కూడా క్లియర్‌గా చూడండి. నోట్స్ ప్రిపేర్ జేసుకోండి. తర్వాత మీరు ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేసే టైంలో మళ్ళీ ఎళ్లి రికార్డింగ్ చూడడం కన్నా, ఆ నోట్స్ అనేది మీకు రిఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఫ్రీలాన్సింగ్ 20% మీరు స్కిల్ అనేది నేర్చుకుంటే 80% అనేది క్లయింట్‌కి మీరు యాక్వరెన్సీ అంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ స్కిల్ అనేది లైక్ మీకింకా ఎలా క్లియర్‌గా చెప్పాలి? బెస్ట్ ఎగ్జాంపుల్ హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20% నీ దగ్గర ఒక స్కిల్ ఉంది. మార్కెట్‌లో నీకు మాక్సిమం వీడియో ఎడిటర్స్ చాలా మందున్నారు.
బట్ నీ దగ్గరికే రావాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఒక రేషియో అనేది ఫాలో అవ్వాలి. నువ్వు నేర్చుకొని ఎన్ని రోజులైంది? నువ్వు ఎంతమంది క్లయింట్స్‌తో డీల్ చేసావు? ఇప్పటివరకు ఏదైనా ఒక క్లయింట్‌తో అయినా డీల్ చేసావా లేదా? ఇవన్నీ కూడా మ్యాటర్స్. అంతేకాని వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. నాకెందుకు రావట్లేదు? నేనెందుకు చేయలేకపోతున్నాను? ఎప్పుడు కూడా ఇలా ఆలోచించొద్దు. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. ఆ టైం రావాలి అంటే ఫస్ట్ నువ్వు ప్రాపర్‌గా పేషెన్స్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా మనకి టైం అనేది వస్తుంది. ఆ టైం 100% వస్తుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది. రావాలంటే కష్టపడాలి. హౌ టు యాక్చువల్లీ గెట్ క్లయింట్. ప్రాక్టికల్‌గా క్లియర్‌గా చెప్తాను. ప్లీజ్ ఫోకస్ చేయండి. ప్రతీది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కోల్డ్ DM on Instagram, LinkedIn outreach or reach, posting content regularly, freelance platforms only as support, not main sources. ఇప్పుడు చాలా మంది నేను ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్స్‌లో చాలా వెబ్‌సైట్స్‌లో పోర్ట్‌ఫోలియోస్ క్రియేట్ చేసేసాను. అకౌంట్స్ క్రియేట్ చేశాను సాయి కుమారి. బట్ నాకు ఏమీ అర్థం కావట్లేదు. నాకు క్లయింట్స్ రావట్లేదు అని చాలా మంది డైలమాలో పడిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ గైస్ దేనికైనా టైం పడుతుంది. 100%. కోల్డ్ DM ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో నువ్వొక స్కిల్ నేర్చుకొని, నువ్వొక పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేసుకొని, దెన్ ఒక క్లయింట్‌కి ఎలాంటి క్లయింట్స్‌కి నువ్వు మెసేజెస్ చేయాలి? ఎలా మెసేజెస్ చేయాలి? ఎలా డీల్ చేయాలి? ఎలా ఫాలో అప్ చేయాలి? ఎలా నువ్వు వాళ్ళకి లైక్ కొటేషన్ పంపించాలి? ఎవ్రీథింగ్ నేను చెప్తాను. నాట్ టు వరీ. ఓకే. నెక్స్ట్ లింక్డ్ఇన్ అవుట్ రీసెర్చ్ ఆర్ రీచ్. అంటే ఇప్పుడు నువ్వు ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ నువ్వు క్రియేట్ చేసుకొని, దానికి సంబంధించి కనెక్షన్స్ అలా పెట్టుకొని వెళ్తుంటే ఆటోమేటిక్‌గా నీకు లింక్డ్ఇన్ ద్వారా కూడా క్లయింట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ లింక్డ్ఇన్‌లో కొంచెం ఫాస్ట్ రెస్పాన్స్ అనేది రాదు. ఇట్స్ టేక్ మేజర్ టైమ్. బట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మంచి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రాపర్‌గా ఒక ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేసుకుంటావో. నెక్స్ట్ కంటెంట్ రెగ్యులర్‌లీ. ఇప్పుడు నువ్వు ఏదైతే యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేయాలనుకుంటున్నావో, నువ్వు ఏదైతే స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నావో, ఆ స్కిల్‌కి సంబంధించి కంటెంట్ అనేది రెగ్యులర్‌గా ఇన్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఇన్ యూట్యూబ్ ఆల్సో యూ హావ్ టు డూ దట్. యూ హావ్ టు వర్క్ ఆన్ దట్. ఓకే. ఇప్పుడు నువ్వు ఒక వీడియో ఎడిటింగే నేర్చుకున్నావు. సో, క్యాప్‌కట్ కోసం రీల్స్ చేస్తూ ఉండు. లేదా ఒక కంటెంట్ రైటింగ్ నేర్చుకున్నావు. దానికోసం కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉండు. సో దట్ నీకు ఆటోమేటిక్‌గా గివ్ మీ సెకండ్. సో దట్ నీకు ఆటోమేటిక్‌గా మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఫ్రీలాన్స్ ప్లాట్‌ఫార్మ్స్ ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఫ్రీలాన్సర్, అప్‌వర్క్, లింక్డ్ఇన్ అండ్ ఫివర్ అండ్ ఐ థింక్ పే గురు సంథింగ్ ఒక అప్లికేషన్ ఉంటుంది. సో, ఇలాంటి చాలా అప్లికేషన్స్ అనేది ఉంటాయన్నమాట. ఇలాంటి అప్లికేషన్స్ అనేది మనకొక ఎక్స్‌పీరియన్స్ రావడానికి, లేదా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న స్కిల్స్ ఏంటో తెలుసుకోవడానికి, లేదా అదర్స్ ఎలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళెలా బిల్డ్ చేస్తున్నారనే విషయాలు తెలుసుకోవడానికి మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది తప్ప, వాటి నుంచి అంత ఫాస్ట్‌గా మనకి క్లయింట్స్ అనేది రారు. బట్ అలా మనకి క్లయింట్స్ రావాలి అంటే లలిత ప్లీజ్ బీ మ్యూట్. అలా మనకి క్లయింట్స్ రావాలి అని అనుకుంటే ఆటోమేటిక్‌గా మనం మంచిగా బిల్డ్ చేసుకోవాలి. ఎప్పుడైతే కొన్ని డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో మనం చెక్ చేస్తామో అంతే మంచి ఇంపాక్ట్ కూడా క్రియేట్ అవుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి ఒక పోర్ట్‌ఫోలియో అనేది నువ్వు క్రియేట్ చేసుకుంటే నాన్ నెగోషియబుల్ అనేది ఉండాలి. ఎప్పుడైనా సరే శాంపిల్ ప్రాజెక్ట్స్ చెప్పాను కదా! ఒక ఫేక్ బ్రాండ్స్ అనేది నువ్వు క్రియేట్ చేసుకొని యూ కెన్ డూ ఇట్ అని. ఫేక్ బ్రాండ్స్ ఏమేమి చెప్పాను ఇందాక? ఆయిషా, హేమలత, అఖిలేష్, సిద్దిక, స్వప్న, దీక్షు, శ్రావణి, సుల్తానా, సోని, శివరంజని. ఏం ఎస్కే చెప్పాను ఫేక్ బ్యూటిషియన్. బ్రాండ్స్? ఎస్కే బ్యూటిషియన్. ఓకే. గుడ్. ఇంకా ఎస్‌కే బొటిక్, పోస్టెడ్. అంటే ఒక ఫేక్ బ్రాండ్ అనేది మనం క్రియేట్ చేసుకొని శాంపిల్ ప్రాజెక్ట్స్ అనేది డిజైన్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ దానివల్ల ఏంటి అంటే క్లయింట్ అడిగినప్పుడు మీరు ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి పంపించడానికి ఉంటుంది. నెక్స్ట్ షో బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ కానీ ఎడిట్ చేస్తున్నావనుకోండి. ఒక రా ఎడిట్ వీడియో తీసుకోండి. ఒక రా ఎడిట్ వీడియో తీసుకొని, అది ఎడిట్‌కి ముందెలా ఉంది, ఎడిట్ తర్వాత ఎలా ఉందనే ఇన్ఫర్మేషన్స్ కూడా మీరు స్క్రీన్ రికార్డింగ్ చేయడం వల్ల వ్యూస్ బాగా వస్తాయి. క్లయింట్స్‌కి ఏంటంటే మీరు చూపించడానికి ఒక రీజన్ ఉంటుంది. ఒక షో ఆఫ్ చేసుకోవడానికి ఒక ప్రూఫ్ ఉంటుంది. బికాజ్ ఇది నేను ఎడిట్ చేయకముందు, ఇది నేను ఎడిట్ చేసిన తర్వాత అనే ఒక ఇన్ఫర్మేషన్ మీరు చెప్పొచ్చు. లేదా ఎవరికైనా ఎస్ఎంఎం సర్వీస్ పంపించినప్పుడు కూడా ఎస్ఎంఎం సర్వీస్ చేసినప్పుడు కూడా నేను ఈ పేజ్ ఎస్ఎంఎం సర్వీస్ స్టార్ట్ చేయకముందు, స్టార్ట్ చేసిన తర్వాత. ఇలాంటివన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా మీకు ఫస్ట్ క్లయింట్ ఎవరైనా వస్తున్నా వాళ్ళకి చూపించడానికి బావుంటుంది. అండ్ ఆ క్లయింట్ మళ్ళీ రిపీట్ అవ్వడానికి కూడా మీకు స్కోప్ అనేది ఉంటుంది. ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే విజిబుల్‌గా ఉండేలా చూసుకోండి. సింపుల్‌గా ఉండేలా చూసుకోండి. ఓకే. నెక్స్ట్
ప్రైజింగ్ స్ట్రాటజీ క్రిటికల్. 100% ఏంటి అంటే స్టార్టింగ్‌లో మనకి ఎలా చెప్పాలో తెలీదు. ఐడియా ఉందా ఎవరికైనా? ఎనీవన్? ఒక పోస్టర్ డిజైన్ చేయడానికి ఎంత తీసుకోవచ్చు? శివయ్య! ఎంత తీసుకోవచ్చు? బేసిక్‌గా ఒక పోస్టర్ 250 to డిజైన్ చేయడానికి. 500. ఏంటిమా? మాట్లాడండి. 200 ఓకే. 500 మ్యామ్. 500 ఓకే. 500-1000 250 ఓకే. సీ మాక్సిమం ఆన్ అండ్ ఆఫ్‌గా ప్రతి ఒక్కరు ఏం మెన్షన్ చేశారు? 200 నుంచి 1000 రూపీస్ ఇంతుంది గదా! సీ ఇప్పుడు 1000 రూపీస్ అని నువ్వు మెన్షన్ చేస్తున్నావు అంటే అంతే మంచి ఇంపాక్ట్‌ఫుల్ అండ్ ప్రొఫెషనల్ వేలో నువ్వు వాళ్ళకి క్రియేట్ చేసి ఇవ్వాలి. నేను చెప్పేది అర్థమవుతుందా? ఏదో మార్కెట్‌లో అందరూ 1000 రూపీస్ తీసుకుంటున్నారు కదా! 500 రూపీస్ తీసుకుంటున్నారు కదా! నేను ఏఐని, చాట్‌జీపీటీని, జెమినీ ఏఐని యూజ్ చేసుకొని పోస్టర్ డిజైన్ చేసి వాళ్ళకిచ్చేస్తానంటే వాళ్ళకి ఆ మాత్రం రాదా? వాళ్ళు చేసుకోలేరా? అదే చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని. సో, చాట్‌జీపీటీ చేసిన దానికి, మనం క్రియేట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో థాట్ దానికి, దీనికి డిఫరెన్స్ ఉండాలంటే బేసిక్‌గా నువ్వొక ఐ మీన్ నీ సర్విస్‌కి ఎంత అమౌంట్ నువ్వు మార్జిన్ అనేది పెట్టొచ్చు. లేదా ఎంత అమౌంట్ అనేది నువ్వు కోట్ చేయొచ్చనేది యూ హావ్ టు గెయిన్ థాట్ నాలెడ్జ్. సో, ఫస్ట్ క్లయింట్‌కి మనకి ఏమీ తెలీదు. బట్ నేనొకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా నువ్వు ఒక క్లయింట్‌కి ఎప్పుడు తక్కువ అమౌంట్ చెప్పకూడదు. అలా అని ఎక్కువ అమౌంట్ కూడా చెప్పకూడదు. మిడిల్ అమౌంట్ అనేది చెప్తే ఇన్‌కేస్ ఆ పర్సన్ ఫస్ట్ క్లయింట్ కానీ నువ్వు గ్రాబ్ చేసుకోవాలి, లూజ్ అవ్వకూడదు అని అనుకున్నప్పుడు స్టార్టింగ్‌లో నువ్వు కొంచెం నెగోషియబుల్‌గా ఉండొచ్చు. ఓకే. ఒక 500 కానీ, ఒక 600 కానీ చెప్పి 350 కానీ, 450 కానీ నువ్వు ఒక పోస్టర్ అనేది డిజైన్ చేసి ఇవ్వచ్చు. బేసిక్ పోస్టర్. నెక్స్ట్ ఎంట్రీ లెవెల్ ప్రైజింగ్ అంటే ఏదైనా సరే స్టార్టింగ్‌లో కూడా కొంచెం 999 కానీ లేదా 299, 399, 499 అంటే నేను నార్మల్‌గా చెప్తున్నాను ప్రైజింగ్ అనేది. సో, నువ్వు చెప్పే ప్రైజింగ్ కూడా కొంచెం ప్రొఫెషనల్‌గా ఉండేలా చూసుకోండి. కొంచెం రీజనబుల్‌గా ఉండేలా చూసుకోండి. అట్‌లీస్ట్ ఒక 2-5 క్లయింట్స్ ఆర్ 6 క్లయింట్స్ క్లోజ్ అయిన తర్వాత యూ కెన్ అప్‌గ్రేడ్ యువర్ ప్రైజింగ్. ఓకేనా? సో, నీ అమౌంట్ అనేది యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా నువ్వు పెంచుకోవచ్చనమాట. నెక్స్ట్ కమ్యూనికేషన్, మనీ. ఆబ్వియస్‌లీ నీ కమ్యూనికేషన్ బావుంటే, నీ మాట విధానం బావుంటే ఆటోమేటిక్‌గా నీ ఇన్‌కమ్ కూడా డబల్ అవుతుంది. ఎప్పుడైతే నీ కమ్యూనికేషన్ బావుంటుందో, అప్పుడే నీ ఇన్‌కమ్ కూడా మంచిగా బిల్డ్ అవుతుంది. అరే! నీకు ఏం కావాలో నేను అదెందుకు చేస్తాను? నాకొచ్చింది నేను చేస్తాను. నీకు కావాలంటే చేయించుకో, లేకపోతే లేదు. ఇలా మాట్లాడితే టాటా బై బై చెప్తారు. క్లయింట్సే క్లోజ్ అవ్వరు. అర్థమవుతుందా సోనియా? లలిత? ఆయిషా యెస్ గారు? అక్క. అర్థమవుతుంది. యెస్. అర్థమవుతుంది మ్యామ్. ఓకే. నెక్స్ట్ క్లయింట్స్ డోంట్ జస్ట్ బై స్కిల్. దే నీడ్ క్లారిటీ, కాన్ఫిడెన్స్ అండ్ రెస్పాన్స్. అంటే నువ్వెలా అయితే రెస్పాన్స్ అవుతున్నావు, నువ్వెంతైతే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నావు అండ్ వాళ్ళతో నువ్వు మాట్లాడే విధానం లేదా వాళ్ళు అడిగే డౌట్స్‌కి నువ్వు క్లియర్ చేయడం లేదా క్లారిటీ ఇవ్వడం, వాళ్ళ బిజినెస్ ప్రకారం మీకు ఇది కావాలి, మీకు ఇది చేస్తే బెనిఫిట్ ఉంటుంది అని మీ ప్రాఫిట్టే కాకుండా వాళ్ళ ప్రాఫిట్ కూడా బిల్డ్ అవ్వాలి. వాళ్ళు మీ దగ్గర సర్వీస్ ఒక్కసారి చేయించుకుంటే మళ్ళీ వాళ్ళు రిటర్న్ మీ దగ్గరికే రావాలి తప్ప మిమ్మల్ని వదిలి వేరే వాళ్ళ దగ్గరికెళ్ళకుండా మీరు చూసుకోండి. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఈస్ ద రియల్ గేమ్. ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే ఎవ్రీ డే పోస్ట్ చేస్తున్నారు. ఎవ్రీ డే ఒక క్లయింట్‌ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒక 30 డేస్ ట్రై చేసి మళ్ళీ క్విట్ చేసేయడం. ఇలాంటివి ఎప్పుడు చెయ్యకండి. ట్రై చేయండి. యాస్ ఎ అఫిలియేట్ మార్కెటర్‌గా, యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా కూడా నువ్వు వర్క్ చేయాలి అంటే కన్సిస్టెన్సీ, పేషెన్స్, కాన్ఫిడెన్స్ అండ్ ఐ మీన్ పాజిటివ్ మైండ్‌సెట్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉంటావో, కంటిన్యూగా స్కిల్ నేర్చుకుంటూ ఉంటావో, దెన్ ఆటోమేటిక్‌గా నీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అట్‌లీస్ట్ ఒక 2-3 మంత్స్ ఆర్ 4 మంత్స్ కన్సిస్టెన్సీ అనేది ఫాలో చెయ్యు. దెన్ ఆటోమేటిక్‌గా నీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందనమాట. నెక్స్ట్ బిల్డ్ ట్రస్ట్ ఫస్ట్ దెన్ సెల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంకి ట్రైనింగ్ ఉంది అని మనం చెప్పాం. సో, రికార్డింగ్ విన్నప్పుడు కూడా మీకు ఇంతే ఇంపాక్ట్ కనిపిస్తుందా? నో. నో మ్యామ్. రికార్డింగ్ అనేది మనం ఏదైతే డిస్కస్ చేస్తామో లేదా డౌట్స్ వస్తాయో కొన్ని మనం ఎడిట్ చేసి ఇస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే ఎదుటి పర్సన్ మనకు బాగా చెప్తున్నారు అన్నప్పుడు, వాళ్ళు చెప్పే విధానం మనకి లైవే బాగా అర్థమవుతుంది అని అన్నప్పుడు 100% మన టైం పక్కన పెట్టుకొని లేదా మన వర్క్ పక్కన పెట్టి ఖచ్చితంగా జాయిన్ అవుతాం. అలానే ఎప్పుడైనా నువ్వు ఒక సర్వీస్ కానీ ప్రొవైడ్ చేస్తున్నావంటే వాళ్ళకొక నాలెడ్జ్ ప్రొవైడ్ చేయండి. మీకున్న డెమో వర్క్స్ కానీ, ఫేక్ డెమోస్ కానీ ఏదైనా ఒక క్రియేట్ చేసి నేను ఇలా చేయగలను. ఈ సర్వీస్ మీకు ప్రొవైడ్ చేయగలను. ఈ సర్వీస్ మీకు యూజ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇవ్వండి.
ఎప్పుడైతే నువ్వు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తావో ఆటోమేటిక్‌గా వాళ్ళు ఇంకా మంచిగా జాయిన్ అయ్యి మీ దగ్గర నుంచి సర్వీస్ అనేది తీసుకుంటారనమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పీపుల్ బై వెన్ దే ట్రస్ట్ యూ. సో చాలా మంది ఏంటంటే ఆయిషా గారు ముగ్గులేస్తున్నారా? ఆయిషా గారు ముగ్గులేస్తున్నారా? నోట్ చేసుకుంటున్నారా? నోట్ చేస్తున్నాను. ఓకే. ఓకే. గుడ్. గుడ్. సీ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఈ క్లయింట్ నా దగ్గర నుంచి వెళ్ళిపోకూడదు. ఈ క్లయింట్ ఎలా అయినా సరే నా దగ్గర క్లోజ్ అవ్వాలి అనే డైలమాలో ఎప్పుడు పుష్ చేయకండి. ట్రై చేయండి. మీరు నిజంగా ఏదైతే సర్విస్ ప్రొవైడ్ చేస్తారో ఆ సర్విస్ కోసం మాత్రమే చెప్పండి. మార్కెట్‌లో చాలా సర్వీసెస్ ఉన్నాయి. వాళ్ళకేం కావాలో అన్ని సర్వీసెస్ నువ్వే ప్రొవైడ్ చేసేస్తావు అని మాత్రం ఎప్పుడు కూడా ఫేక్ ప్రామిసెస్ చెయ్యకండి. నెక్స్ట్ లాంగ్ టర్మ్ గోల్. డోంట్ స్టే ఫ్రీలాన్సర్ ఫరెవర్. అప్‌గ్రేడ్ పాత్. ఫ్రీలాన్సర్ అవ్వండి, పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోండి, ఒక ఏజెన్సీ క్రియేట్ చేసుకోండి, ఒక డిజిటల్ బిజినెస్‌ని కూడా బిల్డ్ చేసుకోండి. ఎప్పటికి కూడా నువ్వు ఫ్రీలాన్సర్‌గానే ఉండిపోవాలా అంటే 100% నో అనే చెప్తా. బికాజ్ నీ దగ్గర ఇన్ని స్కిల్స్ ఉన్నాయి, ఇంత సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నావు. నువ్వు మంత్లీ అట్‌లీస్ట్ ఒక 10-15 క్లయింట్స్‌నైనా నువ్వు క్లోజ్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ మంత్‌లో ఒక 30 క్లయింట్స్ అయినా నువ్వు క్లోజ్ చేయగలవు. ఇంత మంచిగా నువ్వు క్లయింట్స్‌ని క్లోజ్ చేస్తున్నప్పుడు సో, ఒక ప్రాపర్‌గా ఒక క్లయింట్‌ని ఎలా క్లోజ్ చేయాలి? లేదా ఒక క్లయింట్‌తో ఎలా మాట్లాడాలి? దీనికి సంబంధించి కంటెంట్ ప్రిపేర్ చేయి. ఆటోమేటిక్‌గా నీ పర్సనల్ బ్రాండ్ బిల్డ్ అవుతుంది. సో థట్ ఇంకొక 5 మెంబర్స్‌కి ఆర్ 6 మెంబర్స్‌కి నువ్వొక వర్క్ ప్రొవైడ్ చేయి. ఒక ఏజెన్సీ క్రియేట్ చేయి. ఆటోమేటిక్‌గా నీ బ్రాండ్ అనేది బిల్డ్ అవుతుంది. మంచిగా నువ్వు ఒక ఫ్రీలాన్సర్ నుంచి ఒక డిజిటల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మన మైండ్ సెట్ అనేది ఫ్యూచర్ ఆలోచిస్తూ ఉండాలి. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ మే ఐ మ్యామ్. నో ఇన్ క్లియర్. చాట్ బాక్స్? క్లియర్ మ్యామ్. క్లియర్. క్లియర్. క్లియర్ Yes, మ్యామ్. clear. Okay, clear. Next, honest reality. Freelancing is not easy money. ఫస్ట్ 1-2 మంత్స్‌లో ఎలా ఉంటుందంటే మేబీ మనకి జీరో ఇన్‌కమే రావచ్చు. బట్ యాస్ ఎ 1-2 మంత్స్ ఆర్ 3 మంత్స్ కూడా నువ్వు ప్రాపర్‌గా పేషెన్స్ లెవెల్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకొని కాన్ఫిడెన్స్‌తో నువ్వు ఒక స్కిల్ కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్‌గా నీ ఇన్‌కమ్ కూడా స్టార్ట్ అవుతుంది. రిక్వైర్స్ పేషెన్స్, కన్సిస్టెన్సీ అండ్ రిజెక్షన్ హ్యాండ్లింగ్. ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చారు. వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేశారనుకో. ఓకే. ఫైన్. ఎక్స్‌పీరియన్స్ ఒస్తుంది. ఓకే. ఆ క్లయింట్ నన్నెందుకు రిజెక్ట్ చేశారు? మేబీ నా వర్క్ బాలేదేమో, నా ఎడిటింగ్ బాలేదేమో, నేను క్రియేట్ చేసిన పోస్టర్ బాలేదేమో. సో థట్ ఒక్కసారి, 2 సార్లు రిజెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఏంటి అంటే నీ థర్డ్ క్లయింట్ అనేది ఖచ్చితంగా నీకు క్లోజ్ అవ్వాలి. బికాజ్ 1-2 క్లయింట్స్ దగ్గర నువ్వు ఏదైతే మిస్టేక్ చేసావో అది థర్డ్ క్లయింట్ దగ్గర రిపీట్ చేయకూడదు. వన్స్ ఇట్ క్లిక్స్ నీకు మంచి ప్రాపర్ ఇన్‌కమ్ ఒస్తుంది. ఫ్రీడమ్ ఒస్తుంది. ఫ్లెక్సిబిలిటీ ఒస్తుంది. ఆరాంగా నీకు నచ్చిన టైంలో నువ్వు వర్క్ చేసుకొని ఈజీగా ఆన్ అండ్ ఆఫ్‌గా యాస్ ఎ బిగినర్‌గా మంత్లీ 10,000 నుంచి 50,000, 80,000, 1,00,000 కూడా యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా క్లోజ్ చేయొచ్చు. ఇట్స్ పాసిబుల్. ఓకేనా? ప్రొఫైల్ సెటప్. యువర్ ప్రొఫైల్ మస్ట్ క్లియర్ ఆన్సర్ 3 థింగ్స్. హూ యూ హెల్ప్, వాట్ యూ డూ, వాట్ రిజల్ట్ యూ డెలివర్. ఎగ్జాంపుల్ చూడండి. ఐ హెల్ప్ స్మాల్ బిజినెసెస్ గ్రో ఆన్ ఇన్‌స్టాగ్రామ్ బై క్రియేటింగ్ హై కన్వర్టింగ్ కంటెంట్. యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా నేనేం చేస్తాను? నేను నీకెలాంటి సర్విస్ ప్రొవైడ్ చేస్తాను? నేను సర్విస్ ప్రొవైడ్ చేసిన తర్వాత నీకేం బెనిఫిట్ ఒస్తుంది? ఈ ఇన్ఫర్మేషన్ అనేది నువ్వు నీ ప్రొఫైల్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి. ఇది మనం ఆల్రెడీ ఎఫిలియేట్ మార్కెటింగ్ చెప్పినప్పుడు కూడా ఒక ప్రొఫైల్ ఎలా ఉండాలి అనేది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే. క్రియేటింగ్ బేసిక్ వర్క్ శాంపిల్స్. లైక్ చెప్పాను కదా ఫేక్ వర్క్స్ అనేది అంటే మీరే ఒక ఫేక్ బ్రాండ్‌గా క్రియేట్ చేసుకొని మీరే ఒక కంటెంట్ ప్రిపేర్ చేసుకోండి. లేదా మీ పేరు మీద ఒక వీడియో ఎడిట్ చేసుకోండి. ఒక బేకరీ ఉంటే ఎలా క్రియేట్ చేస్తారు? లేదా ఒక రీల్ ఉంటే ఎలా ఎడిట్ చేస్తారు? ఒక ఫేస్‌బుక్ యాడ్ సర్విస్ ఎలా చేస్తారు? ఒక వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేస్తారు? ఇలాంటివన్నీ కూడా you have to do that. Okay. Clients want to see your work before hiring you. If you don't have client set, create mock or sample projects. Like edit sample YouTube videos or Instagram reels also. లాంగ్ వీడియోస్ ఎప్పుడు కూడా ఎడిట్ చేయకండి. బేసిక్ వీడియోస్ అనేది ఎడిట్ చేయండి. మీకు ప్రాక్టీస్ అనేది వస్తుంది. లలిత గారు ఇంకొకసారి అన్‌మ్యూట్‌లో ఉంటే రిమూవ్ చేస్తాను. బికాజ్ మీకు రికార్డింగ్‌లో డిస్టర్బెన్స్ అవుతుంది. డిజైన్ పోస్టర్స్ ఆర్ లోగోస్ ఫర్ ఏ ఫిక్షనల్ ఆర్ ఫేక్ బ్రాండ్స్. చెప్పాను కదా ఇందాక నేనేం చెప్పాను? ఎస్‌కే బేకరీ లేదా ఎస్‌కే బొటిక్ వర్క్ ఆర్ సర్వీసెస్.
ఇలా మీరు ఒక ఫేక్ బ్రాండ్ గాని మీ పేరు మీద ఒక ఫేక్ బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. ఒక లోగో క్రియేట్ చేసుకోండి. సో దట్ ఏంటి అంటే మీకు స్కిల్ ప్రాక్టీస్ చేయడానికి అవుతుంది. అండ్ మంచిగా క్రియేటివిటీ అప్‌డేట్ అవుతుంది. సో దట్ మీరు ఒక క్లయింట్ ఫస్ట్ క్లయింట్ ఎవరొచ్చినా సరే వాళ్ళకి రిజల్ట్ చూపించడానికి అవుతుంది. సో దట్ ఆ పర్సన్ మిమ్మల్ని నమ్మి మీ దగ్గర నుంచి సర్విస్ తీసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసుకొని డీల్ అనేది క్లోజ్ చేసుకోవడానికి కూడా యాక్సెస్ ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గోల్ ఆఫ్ యువర్ ప్రొఫైల్. ప్రూవ్ యువర్ కేపబిలిటీ. నువ్వు ఎంత వర్క్ చేయగలవు. మార్కెట్‌లో ఉన్న డిమాండ్ కన్నా, మార్కెట్‌లో ఉన్న వాళ్ళకన్నా హ్మ్. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేనొక పాయింట్ మర్చిపోయాను. ఇప్పుడు చాలా మంది మైండ్‌సెట్ ఎలా ఉంటుందంటే మార్కెట్‌లో ఉన్న వాళ్ళకన్నా నేను ఎక్కువగా వర్క్ చేసేయాలి. ఎక్కువ క్లయింట్స్‌ని క్లోజ్ చేయాలి అనే డైలమాలో కానీ, ఆ హరీలో ఏం చేస్తారంటే తక్కువ అమౌంట్‌కిచ్చేయడం. ఇప్పుడు ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ బేసిక్‌గా ఎడిట్ చేయడానికి 800-1500 ఆర్ రూ. 1000 కూడా తీసుకుంటున్నారు. మీరు 800 కూడా కాకుండా ఒక 300, 500కి ఇచ్చేయడం. అక్కడ మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటున్నారు. 1 ఆర్ 2 క్లయింట్స్ వరకు ఓకే. బట్ నెక్స్ట్ క్లయింట్స్ నుంచి అలా చేయకండి. కొంచెం ఎక్కువగానే మీరు ఏదైతే వర్క్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ వర్క్ ప్రకారం మాత్రమే క్లయింట్స్ దగ్గర నుంచి మీరు కొటేషన్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేసి దెన్ ఆటోమేటిక్‌గా సర్విస్ అనేది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ బిల్డ్ ట్రస్ట్ విత్ పొటెన్షియల్ క్లయింట్స్. ఇప్పుడు ఏ క్లయింట్‌ని పడితే ఆ క్లయింట్‌ని క్లోజ్ చేసాడు. అలా ఎప్పుడూ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు, గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తున్నారు, ఎస్ఎంఎం సర్విస్ చేస్తున్నారు. ఆ 3 సర్వీసెస్‌కి సంబంధించి మాత్రమే క్లయింట్స్ క్లోజ్ చేయండి. అంతేకాని ఫేస్‌బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, వెబ్‌సైట్ డిజైనింగ్, ఎస్‌సిఓ ఇలా అన్నీ నెత్తినేసుకోకండి. ఏదో 1 ఆర్ 2 సర్వీసెస్ మీద కొంచెం బాగా ఫోకస్ చేయండి. అది క్లిక్ అయిన తర్వాత దెన్ యూ కెన్ డూ థట్. ఓకేనా? ఇక్కడి వరకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ మే ఐ మ్యామ్. నో ఇన్ చాట్ బాక్స్ ఆల్ ఆఫ్ క్లియర్. యూ. క్లియర్ అర్థమైందా? మ్యామ్. అర్థమైంది. అర్థమైంది. యెస్ మ్యామ్. ఓకే. Next, freelancing mindset. Think like a business, not an employee. Obviously. See, you are not an employee, you are a service provider or a business owner or a solution provider. ఎప్పుడైనా సరే నువ్వు ఒక సొల్యూషన్ కానీ, ఒక కస్టమర్ కానీ, ఒక క్లయింట్ కానీ నీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు, వాళ్ళకి నువ్వు ప్రొవైడ్ చేసే సర్విస్ అనేది 100% వాళ్ళకి యూజ్ అయ్యేలా ఉండాలి. నీ పాకెట్ ఫుల్ అయ్యేలా కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏంటంటే మీ పాకెట్ ఫుల్ అవ్వడానికి చూస్తారు. ఆటోమేటిక్‌గా ఏంటి అంటే ఆ క్లయింట్ ఇంక మిమ్మల్ని నమ్మరు తప్ప వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇది మాత్రం అలాంటివి చేయొద్దు. స్టార్టింగ్‌లో అట్‌లీస్ట్ 1 ఆర్ 5 క్లయింట్స్ ఆర్ 3 క్లయింట్స్ వరకు మంచిగా ట్రాన్స్‌పరెంట్‌గా ప్రొవైడ్ చేయండి. తక్కువ అమౌంట్‌కి బడ్జెట్‌కి ప్రొవైడ్ చేయండి. బికాజ్ మీరు ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకునే ప్రాసెస్‌లో ఉన్నారు కాబట్టి స్టార్టింగ్‌లో తక్కువ అమౌంట్‌కి చేయండి. అలా అని మరీ తక్కువ అమౌంట్‌కైతే చేయొద్దు. నెక్స్ట్ రిక్వైర్డ్ మైండ్‌సెట్. ఫోకస్ ఆన్ వాల్యూ నాట్ టైమ్. క్లయింట్ ఆర్ సెంట్రిక్ అప్రోచ్. అంటే ఒక క్లయింట్‌తో నువ్వెలా మాట్లాడాలి? ఆ క్లయింట్‌కి ఏ సర్విస్ కావాలి? ఆ సర్విస్‌కి సంబంధించి వాళ్ళు ఎన్ని రోజుల్లో వాళ్ళు క్లయింట్స్‌కి మీరు సర్విస్ ప్రొవైడ్ చేస్తారు? వాళ్ళకి ఏ ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తారు? ఆ ప్రాజెక్ట్‌లో వాళ్ళకి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఒస్తుంది? వాళ్ళు ఆ రిజల్ట్‌కి తగ్గట్టు అమౌంట్ పే చేసినప్పుడు వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యేలా ఉండాలి. అంతేగాని అరే! ఎక్కువ అమౌంట్ అయిపోతుందేమో అన్న ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు. ఓకేనా? నెక్స్ట్ క్లయింట్స్ డోంట్ పే ఫర్ అవర్స్. దే పే ఫర్ రిజల్ట్స్ అండ్ ఇంపాక్ట్. చెప్తున్నాను గదా! ఏదైనా ఒక అమౌంట్ అనేది వాళ్ళు మీకు పే చేస్తున్నారు అంటే, వాళ్ళకది సాటిస్ఫాక్షన్ ఇచ్చేలాగే ఉండాలి. నెక్స్ట్ అండర్‌స్టాండ్ ద క్లయింట్ గోల్. అంటే వాళ్ళకి వెబ్‌సైట్ డిజైనింగ్ కావాలా? గూగుల్ యాడ్స్ కావాలా? కంటెంట్ రైటింగ్ కావాలా? ఎస్ఎంఎం సర్విస్ కావాలా? ఫేస్‌బుక్ యాడ్స్ కావాలా? లేదా ఒక గ్రాఫిక్ డిజైనింగ్ కావాలా? వీడియో ఎడిటింగ్ కావాలా? ఇలా వాళ్ళకి ఏ సర్విస్ అవసరమో ఆ సర్విస్ ప్రకారం మాత్రమే మీరు వర్క్ అనేది చేయండి తప్ప వాళ్ళకి అవసరం లేనివి కూడా మీరు ఎక్కువ వాళ్ళకి చేయడం. ఐ మీన్ వాళ్ళకంతా ఫుల్‌గా వాటరింగ్ చేయడం అనేది అతిగా వాటరింగ్ చేస్తే ఆ క్లయింట్ అనేది టాటా బై బై చెప్పేస్తారు. ఫోకస్ ఆన్ డెలివరింగ్ అండ్ సాటిస్ఫైయింగ్. అంటే ఎప్పుడైతే నేను చెప్పాను కదా! ఎప్పుడైతే క్లయింట్ మీకు ఆ వర్క్ చూసి సాటిస్ఫై ఫీల్ అవుతారో ఆటోమేటిక్‌గా నెక్స్ట్ వాళ్ళకి ఏ వర్క్ కావాలన్నా సరే మీ దగ్గరికే వస్తారనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రిక్వైర్డ్ మైండ్‌సెట్ షిఫ్ట్. థింక్ లైక్ ఎ బిజినెస్ నాట్ ఎన్ ఎంప్లాయీ. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! బేసిక్ మార్కెటింగ్, కమ్యూనికేషన్, నెగోషియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సాయి కుమారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయిషా గారిది ఒక బొటిక్ ఉందనుకోండి. సాయి కుమారి దగ్గరికొచ్చారు ఎస్ఎంఎం సర్విస్ కోసం, వీడియో ఎడిటింగ్ కోసం. ఇప్పుడు నేనేం చెప్పాననుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక 30,000 తీసుకుంటానని చెప్తా. అరే! నాకెందుకు దాహం అవుతుంది ఊరికే. వాటర్ తాగి చెప్పండి మ్యామ్. నేను వాటర్‌కెళ్ళాలంటే ఆ ఊరెళ్ళాలి.
అక్కడికి వెళ్ళలేక బద్ధకిస్తున్నాననమాట. ఓకే. రిక్వైర్డ్ మైండ్ సెట్ షిఫ్ట్. థింక్ లైక్ ఎ బిజినెస్ నాట్ ఎన్ ఎంప్లాయీ. అంటే ఇప్పుడు ఆయిషా గారికి ఒక బొటిక్ ఉంది. సో, ఆమెకి సమ్ సర్వీస్ కావాలి. ఆ సర్వీస్ కావాలి అని అన్నప్పుడు ఆమెకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఇన్‌స్టాగ్రామ్ నుంచి మంచిగా క్లయింట్స్ రావాలి. ఆర్గానిక్ క్లయింట్స్ కావాలి. తన బిజినెస్ మంచిగా బిల్డ్ అవ్వాలి. మంత్లీ 10 సేల్స్ అవుతున్న దగ్గర అట్‌లీస్ట్ ఒక 30, 40 సేల్స్ అయినా సరే నేను ప్రాపర్‌గా బిల్ చేయాలి. లేదా అట్‌లీస్ట్ ఒక 20 సేల్స్ అయినా సరే నేను చేసే విధానం అనేది మార్చాలి. అండ్ నేను మంత్లీ 30,000 తీసుకుంటానని వాళ్ళకి చెప్పినప్పుడు డైరెక్ట్‌గా 30,000 అని చెప్పకుండా డిఫరెంట్ ఫార్మ్స్‌లో మీరు చెప్పాలన్నమాట. అది ఎలా చెప్పాలనేది కమింగ్ స్లైడ్స్‌లో నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక 30,000 కదా సాయి కుమారి ఏమైనా తగ్గిస్తావా కదా అంటే మీకు కావాలంటే చేయించుకోండి. లేకపోతే లేదు. ఇంకెవరినైనా చూసుకోండి. దిస్ ఈస్ నాట్ ఎ వే ఆఫ్ టాకింగ్. ఎప్పుడైనా సరే ఒక క్లయింట్ మిమ్మల్ని నిజంగానే వాళ్ళకి కావాలి అని అన్నప్పుడు, సర్వీస్ కావాలి అని అన్నప్పుడు కొంచెం ఒక స్టెప్ మీరు దిగండి. స్టార్టింగ్‌లో. తర్వాత కాదు. స్టార్టింగ్‌లో ఒక స్టెప్ కిందకి దిగి వాళ్ళకి ఓకే ఫైన్ 25,000కి చేస్తాను. ఇంకా అంతకు మించి నేను తగ్గించడం అనేది పాసిబుల్ అవ్వదు. ఎందుకు 25,000 చేస్తాను అనే ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు మీరు వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి. 25,000కి ఎందుకు చేస్తారంటే నేను ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకింతకంటే తగ్గి మీకు ఎవరు కూడా మార్కెట్‌లో చేయరు. ఇలాంటి క్వాలిటీ వర్క్ కూడా మీకు ఎవరు ప్రొవైడ్ చేయరు. దిస్ ఈస్ ద వే ఆఫ్ కన్విన్స్. ఓకే. నెక్స్ట్ ట్రీట్ ఫ్రీలాన్సింగ్ లైక్ ఎ స్టార్టప్. ఎప్పుడైనా సరే మీరు ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, లేదా ఒక ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు అన్నప్పుడు, మీరు ఎలా అంటే ఒక కంఫర్ట్ జోన్‌లో ఉండిపోకుండా, మీరు కొంచెం ప్రౌడ్‌గా ఫీల్ అవ్వండి. మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి. ఒక క్లయింట్‌కి మీరు ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారంటే, ఆ క్లయింట్‌కి 100% నో మ్యాటర్ వాట్ నాట్ 99.9999 100% డామ్ ష్యూర్ ఆ పర్సన్ సాటిస్ఫై అవ్వాలి. మీరు ఒక యాడ్ సర్వీస్ చేస్తున్నా, ఒక వీడియో ఎడిటింగ్ చేస్తున్నా సరే 99.99% అనేది కాదు. 100% క్లయింట్ సాటిస్ఫై అవ్వాలి. అప్పుడే మీకు ఒక బ్రాండ్ బిల్డ్ అవుతుంది. మీరు వాళ్ళకిచ్చే సర్వీస్ కోసం కూడా వాళ్ళు మీ దగ్గరికిచ్చే అమౌంట్ కూడా మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఛార్జింగ్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఎయిమ్ టు స్కేల్ ఓవర్ టైమ్. అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి క్లయింట్‌కి ఒక 10 డేస్‌లో మీరు ప్రాజెక్ట్ ఇస్తారు అని అన్నప్పుడు అట్‌లీస్ట్ మీరు 8 డేస్‌లో అయినా సరే ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తారనుకోండి. ఆటోమేటిక్‌గా వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఓకే ఫైన్ 8 డేస్‌లో ఇచ్చేసారు కదా! అని ఒక ఇంప్రెషన్ ఉంటుంది. దెన్ ఆటోమేటిక్‌గా నెక్స్ట్ కూడా మళ్ళీ కమింగ్ సెషన్స్‌లో కమింగ్ నాకేమైనా మీకు మీ దగ్గర నుంచి సర్వీస్ కావాలంటే ఖచ్చితంగా నేను మీ దగ్గరికే వస్తానండి అనే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు చెప్పాలి. ఇక్కడ వరకు క్లియరా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్ ఆల్ ఆఫ్ యూ? ఎవ్రీవన్ క్లియర్ మ్యామ్. క్లియర్. క్లియర్? Yes, ma'am. ఫాస్ట్‌గా ఎళ్ళిపోయానా? అర్థమైందా? ఎవ్రీవన్? Yes, ma'am. క్లియర్. ఎలా అర్థమైంది? ఏమనిపించింది? కొత్త పాయింట్స్ ఏమైనా నేర్చుకున్నారా? ఆయిషా గారు, శోభ, నిఖిల్, అక్షిత, మహాలక్ష్మి ఎవ్రీవన్ యెస్ మ్యామ్. Yes, ma'am. నేర్చుకున్నారా కొత్త పాయింట్స్ ఏమైనా? అర్థమైందా? యెస్ మ్యామ్. అర్థమైంది మ్యామ్. Yes, క్లియర్. ma'am. ఎవ్రీథింగ్ క్లియర్ మ్యామ్. ఓకే. అర్థమైంది మేడం.